నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిస్పాచింగ్. ప్లానింగ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని డిస్పాచ్ ఫంక్షన్ అని అంటాము. వన్స్ ప్లాన్ రెడీ చేసిన తర్వాత దాన్ని స్టార్ట్ చేయడాన్ని డిస్పాచ్ అంటాము. ఇక్కడ వచ్చేసి మనకి ప్లాన్ ప్రకారం వర్క్ జరుగుతుందా లేదా అనేది డిస్పాచింగ్ అనేది చూసుకుంటుంది. అండ్ మనకి పీపీసీలో అదే ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకి డిఫరెంట్ షెడ్యూలింగ్ సెక్షన్స్ అనేటివి ఉంటాయి. వీటిలలో వచ్చేసి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. అది ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి అనేసి దీన్ని బట్టి మనకి ఆర్డర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. అంటే ఇంత టైంలో ఈ ఆర్డర్ని కంప్లీట్ చేయాలి అనేసి ఈ ఆర్డర్స్ని ఫిజికల్గా హ్యాండ్లింగ్ చేయడాన్ని డిస్పాచింగ్ అని అంటున్నాం. డిస్పాచర్ అంటే ఎవరంటే ఆర్డర్స్ని వేరియస్ షాప్స్కి ట్రాన్స్మిట్ చేసే అతన్ని డిస్పాచర్ అని అంటున్నాం. డిస్పాచ్ ఫంక్షన్ మెయిన్గా ఏం చెప్తుందంటే పర్టికులర్ జాబ్ని ఎవరు చేశారు అండ్ కోఆర్డినేట్ ప్రొడక్షన్ ఎలా ఉంది అని డిటర్మైన్ చేస్తుంది. ఇది వచ్చేసి కీ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది వచ్చేసి ప్రొడక్షన్కి సేల్స్కి డైరెక్ట్ లింక్ని క్రియేట్ చేస్తుంది. డిస్పాచర్ అనే అతనికి ఈచ్ ఎక్విప్మెంట్ యొక్క ప్రోడక్టివ్ కెపాసిటీ అనేది బాగా ఐడియా ఉంటుంది. ఇతను వచ్చేసి ఈచ్ ఆర్డర్ యొక్క స్పీడ్ అండ్ ఏ పార్ట్స్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రోగ్రెస్ అంతా కూడా రికార్డ్ చేసి పెడతారు. ఈ మొత్తం ప్రాసెస్నే మనం డిస్పాచింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్పాచింగ్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే అసైన్మెంట్ ఆఫ్ వర్క్ టు మెన్, మిషన్స్ ఆర్ వర్క్ ప్లేస్. మెన్కి మనం వర్క్ని అలొకేట్ చేయడం అండ్ కొన్ని ప్రొడక్షన్ ఫామ్స్ని ఆర్డర్స్ని రిలీజ్ చేయడం. ఆర్గనైజేషన్లో ఏవైనా మెటీరియల్స్, టూల్స్, జిగ్స్, ఫిక్చర్స్, గ్యాగ్స్, డైస్ ఇలా ఏవైనా మనకి వాటితో ఇష్యూస్ ఉంటే వాటిని రైజ్ చేసి అడగడం. మనకు కావాల్సిన రా మెటీరియల్స్ని మనం స్టోర్స్ నుంచి మూవ్ చేసుకోవాలన్నా, ఒక ఆపరేషన్ నుంచి ఇంకొక ఆపరేషన్కి మూవ్ చేసుకోవాలన్నా ఇందులో ఇది మెయిన్ ఫంక్షన్ అన్నమాట డిస్పాచింగ్లో. ఇలా మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకి షెడ్యూల్ చార్ట్స్తో కానీ, రూట్ షీట్స్ అండ్ అదర్ నెసెసరీ ఇన్స్ట్రక్షన్ ఫామ్స్తో కానీ ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే ఈ టైం లోపల ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు, వాటిని ఫిలప్ చేసేదానికి ఏమైనా ఇష్యూస్ రైజ్ అయినాయి, అవంతా కూడా ఇందులో ఉంటుంది. అండ్ వేరియస్ స్టేజెస్లో మనకి ఇన్స్పెక్షన్ అనేది ఎలా జరుగుతుంది. మనకి ప్లాన్డ్ షెడ్యూల్లో మనకి జాబ్ ఆర్డర్స్ అనేటివి ఉంటాయి. ఆ జాబ్ ఆర్డర్స్తో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇందులో రైజ్ చేయొచ్చు. అండ్ అలాగే టైం టికెట్స్, డ్రాయింగ్స్, ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ వీటితో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా మనం ఇందులో రైజ్ చేయొచ్చు. ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి ఏవైనా ఫార్మాట్స్తో మనకి ఇబ్బందిగా ఉంది అని అన్నా కూడా ఇందులో మనం రైజ్ చేయవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ ఆఫ్ డిస్పాచింగ్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిస్పాచ్ ప్రొసీజర్. ఒక ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది అండ్ ఈ కాంపోనెంట్స్ అనేటివి అగైన్ ఆపరేషన్స్గా డివైడ్ అవుతాయి. ఈచ్ ఆపరేషన్కి డిఫరెంట్ డిస్పాచ్ ప్రొసీజర్స్ అనేటివి కింద ఇచ్చారు. అది కూడా ఇన్ సీక్వెన్స్లో అవి చూద్దాం. ఫస్ట్ వన్ స్టోర్ ఇష్యూ ఆర్డర్. ఇందులో వచ్చేసి రా మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంటాం, ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడు తెచ్చుకుంటాం. సెకండ్ వన్ టూల్ ఆర్డర్. ప్రొడక్షన్కి కావాల్సిన టూల్స్ కానీ అవసరం అయితే మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం అన్నమాట. వీటికి వచ్చేసి టూల్స్కి అనేది సపరేట్ రూమ్ అటెండెంట్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ జాబ్ ఆర్డర్. ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేయాలి అని అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి రావాలన్నమాట జాబ్ ఆర్డర్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్ వన్ టైం టికెట్. ఇందులో ఏంటంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ టైం ఉంటుంది. ఒక ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి, దీన్ని బట్టి మనకి వర్కర్స్కి వేజెస్ అనేటివి ఇస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇన్స్పెక్షన్ ఆర్డర్.
ఈచ్ స్టేజ్లో మనకి ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఇన్స్పెక్షన్ని ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి అండ్ ఆ కాంపోనెంట్ యొక్క క్వాలిటీ ఎంత ఉంది అని రికార్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 6th వన్, మూవ్ ఆర్డర్. మెటీరియల్స్ని కానీ కాంపోనెంట్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం మూవ్ చేయాలి అని అంటే మనకి మూవ్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే మనం ఈ వర్క్ అనేది చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫాలో అప్ ఆర్ ఎక్స్పెండిటింగ్. వేరియస్ షాప్స్కి మనకి డిస్పాచింగ్ ప్రొడక్షన్ ఆర్డర్ అనేది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెస్సే మనకి ఫాలో అప్ ఆర్ ఎక్స్పెడిటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఆఫ్టర్ డిస్పాచింగ్ ప్రొడక్షన్ మనకి ఈ ఫాలో అప్ సెషన్ అనేది ఫామ్ అయింది. ఇందులో ఏంటంటే ఈచ్ షాప్లో జరుగుతున్న ప్రోగ్రెస్ అనేది డైలీ రిపోర్ట్ చేస్తామన్నమాట. ఏ రోజు ఏమేమి జరుగుతుంది, ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తాము అని అంటే ప్రో ఫార్మా అండ్ ఏదైనా మనకి డీవియేషన్స్ అనేటివి వస్తే అది కూడా మనం ఈ ఫాలో అప్లో మనం రికార్డ్ చేసి పెడతాం అనమాట. అంటే డైలీ ఇన్ఫర్మేషన్, డైలీ ప్రోగ్రెస్ అనేది ఇందులో రికార్డ్ చేసి పెడతాం. ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అని చూస్తుంది. అదిగాక ఈ ప్రొడక్షన్ని ఎలా ఫాస్ట్గా ఎలా బూస్టప్ చేయాలి అని ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫాలో అప్. మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మెటీరియల్. మనకి కరెక్ట్ టైంకి ప్రొడక్షన్ ప్రాసెస్కి మెటీరియల్స్ని ఇవ్వాలి. సో అది కరెక్ట్ టైంకి మనం మెటీరియల్స్ని కనుక ప్రొవైడ్ చేస్తే అక్కడ ప్రాసెస్ అనేది షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ జాబ్ ప్రోగ్రెస్. ఇందులో ఏంటంటే ఫ్రమ్ రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ షేప్ ఆర్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు మనకు పర్టికులర్ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్లో యాక్టివిటీస్ అనేటివి పర్ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా డిలేస్ జరగచ్చు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏవైనా డిలేస్ వస్తే ఈ ఫాలో అప్ సెక్షన్ అనేది వాటిని రిమూవ్ చేసేకి ట్రై చేస్తుంది. అండ్ థర్డ్ వన్ అసెంబ్లీ. ఈ సెషన్ ఏంటంటే వేరియస్ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేస్తుంది అనమాట. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామంటే దానికి కావాల్సిన అన్ని పార్ట్స్ని ఒక దగ్గర అసెంబుల్ చేస్తుంది. అది కూడా కరెక్ట్ టైంలో, కరెక్ట్ క్వాంటిటీలో అండ్ విత్ కరెక్ట్ క్వాలిటీతో మనకి ప్రోడక్ట్స్ అనేటివి ప్రిపేర్ అయ్యి అన్ని పార్ట్స్, ఆ ప్రోడక్ట్ యొక్క అన్ని పార్ట్స్ అనేటివి ఒక దగ్గర అసెంబుల్ అయ్యేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాజెస్ ఆఫ్ డిలే. ప్రొడక్షన్ చేసేటప్పుడు మనకు డిలే అనేది ఎందుకు అక్కర్ అవుతుంది, ఈ డిలేని మనం ఫాలో అప్ సెక్షన్ ద్వారా రికగ్నైజ్ చేస్తాం. ఎందుకు డిలే అవుతుంది అని అంటే రూటింగ్లో కానీ, షెడ్యూలింగ్లో కానీ, డిస్పాచింగ్లో కానీ ఏవైనా ఎర్రర్స్ అక్కర్ అవుతే డిలే అవుతుంది. రా మెటీరియల్స్ షార్టేజ్ అయినా డిలే అవుతుంది. ఏవైనా మిషన్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ బ్రేక్ డౌన్ అయినా కూడా మనకు ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది. అండ్ మన దగ్గర టూల్స్, గ్యాగ్స్, జిగ్స్, ఫిక్చర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా లేకపోయినా కూడా మనకి ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. మోర్ రిజెక్షన్స్, అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా విత్ అక్యురేట్ రిజల్ట్ అనేది రాకపోయినా కూడా మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. దట్స్ ఇట్.